Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ మన సుహాస్ గారు నటించినటువంటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మావా. హే ఇంత త్వరగా ఎలా చూస్తాను ఈ సినిమా అని అనుకోవద్దు. మూవీకి ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ చూసిన తర్వాత రివ్యూ వేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్వశ్చన్ సుహాస్ గారికి. అసలు ఇంత బ్రిలియంట్ స్క్రిప్ట్లు ఎక్కడ పడతారు సార్ మీరు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది కూడా హిట్టేనా? మరి సినిమా ఆ రేంజ్ లో ఉంది. ఇన్డెప్త్ రివ్యూలో ఇంకొంచెం క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ షూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ట్విట్టర్ పేజ్ లింక్ కూడా కింద కామెంట్స్ లో పిన్ చేసి పెడతాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేసేయండి. ఇంకా మనం రివ్యూలోకి వచ్చేద్దాం. మూవీ యొక్క ప్లాట్ పాయింట్ ఏంటంటే, అంబాజీపేటలో ఇద్దరు ట్విన్స్ అక్క తమ్ముళ్ళు. వాళ్ళు ఎలాంటి తప్పు చేయకుండానే వాళ్ళు అవమానాలు పడాల్సి వస్తుంది అన్నమాట. సో దానికి రివెంజ్ గా వాళ్ళు చేసిన పనేంటి, ఈ ప్రాసెస్ లో ఏం జరిగింది, ఫైనల్లీ వాళ్ళు ఎలా రివెంజ్ తీర్చుకున్నారు, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామ, ఈ సినిమా మనకు అంత గట్టిగా నచ్చడానికి మేజర్ రీజన్ పర్ఫార్మెన్సెస్. ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఉంటుంది మామ. స్క్రీన్ మీద ప్రాణం పెట్టేశారు. సుహాస్ గారు కానీ, నితిన్ ప్రసన్న గారు కానీ, లేదా జగదీష్ గారు కానీ, మొత్తం అందరూ వాళ్ళ పర్ఫార్మెన్సెస్తోని సినిమాని వేరొక లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఎస్పెషల్లీ స్పెషల్ అప్రిషియేషన్ మామ, ఫిదా మూవీలోని మన సాయి పల్లవి గారికి సిస్టర్గా చేశారు కదా రేణుక గారు, ఆవిడైతే ప్రాణం పెట్టేశారు మామ. ఈ సినిమాలోని మనం ఎవరి పర్ఫార్మెన్స్కైనా ఇంకా ఎక్కువగా డెప్త్గా కనెక్ట్ అవుతామంటే అది ఆవిడ పర్ఫార్మెన్స్కే. ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్ తన కెరియర్ బెస్ట్ ఇది. మూవీ స్టార్ట్ అవ్వడం నార్మల్గానే స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ అంతా కథ ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకున్నారు. అలాగని చెప్పి ల్యాగ్ చేస్తారు, స్లోగా ఉంది అలా ఏం ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే సరదాగా వెళ్ళిపోతుంది అన్నమాట. అలా ఒక హార్డ్ హిట్టింగ్ ఇంటర్వెల్తోని ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రివెంజ్ తీర్చుకోవడమే ఒక పని అవుద్ది అన్నమాట. సెకండ్ హాఫ్లో కొన్ని హై ఇచ్చే సీక్వెన్స్లు ఉంటాయి, అవైతే కేక. మోస్ట్లీ ఏంటంటే సెకండ్ హాఫ్లో స్టాండ్ అవుట్ అనిపించే సీక్వెన్సెస్ ఏంటంటే, పోలీస్ స్టేషన్లోని కాంప్రమైజ్ ప్లాన్ చేస్తారన్నమాట. ఆ సీక్వెన్స్ ఒకటి. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వెల్ రిటర్న్ అండ్ ఎక్స్ట్రాడినరీగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. ఇంకా ఈ మూవీలోని వన్ మోర్ మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ డైలాగ్స్ మామ. డైలాగ్స్ ఉంటాయి మామ, చాలా బాగా రాసుకున్నారు. రియల్లీ ఫెంటాస్టిక్ ఉన్నాయి. మొత్తం అన్ని క్రాఫ్ట్స్ ఈ మూవీలో బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. శేఖర్ చంద్ర గారు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కూడా మూవీకి తగ్గట్టుగా కరెక్ట్గా సెట్ అయ్యాయి. కాసేపు మిగతా క్రాఫ్ట్స్ అన్నిటిని పక్కన పెట్టి డైరెక్టర్ దుష్యంత్ గారి విషయానికి వచ్చేస్తే, ఆన్ పాయింట్ స్టిక్ అయ్యి ఉండి అన్వాంటెడ్ సీన్స్ సీక్వెన్సెస్ ఏవి యాడ్ చేయకుండా హార్డ్ హిట్టింగ్గా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా ఈ మూవీని చాలా పర్ఫెక్ట్గా అయితే ప్రజెంట్ చేశారు స్క్రీన్ మీద. ఓన్లీ మైనస్ ఏంటంటే స్టోరీ మరీ అంత కొత్త స్టోరీ అయితే కాదు, కొంచెం రొటీన్గానే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ లైట్గా లెంత్ అయినట్టు అనిపిస్తుంది అంతే. బోర్ కొట్టడం అలాగైతే ఉండదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ లైట్గా లెంత్ అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా బాగా సరదాగా వెళ్ళిపోవడం, సెకండ్ హాఫ్ అంతా సీరియస్గా వెళ్ళడం వల్ల ఏమో అలా అనిపించింది అనుకుంటున్నా. అండ్ మోస్ట్లీ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యాక్టర్స్లో ఉండే పర్ఫార్మర్స్ని గట్టిగా పట్టుకొని లాగేసినట్టున్నారు. అంటే వాళ్ళలో ఉండే పర్ఫార్మర్ని మొత్తం పిండి బయటికి తీసినట్టున్నారు. ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసేశారు. నిజం చెప్తున్నాను, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్లే మనం ఆ మూవీకి, ఆ క్యారెక్టర్స్కి, ఆ ఎమోషన్కి చాలా బాగా కనెక్ట్ అవ్వగలిగాం అన్నమాట. ఒక డైరెక్టర్గా ప్రతి క్రాఫ్ట్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. అండ్ ఈ వీకెండ్కి ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. మన న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 3.5 అవుట్ ఆఫ్ 5. సరే, ఇప్పుడు ఏంటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే, ఎంత చెప్పిన తర్వాత కూడా చూడొచ్చా అని అడగకూడదు. వెళ్ళి టికెట్లు బుక్ చేసుకోండి. డెఫినెట్లీ ఈ వీకెండ్కి మంచిగా ట్రై చేయాల్సిన మూవీ ఇది. సరే, ఇంకేటి మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోద్దు, అది కొడతాను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. మరి ఉంటానైతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.